హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం రెసిపీ ఏంటో తెలుసా? క్యాలీఫ్లవర్తో మనం ఫ్రై చేసుకుందాం. కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ 1 ఆనియన్ 1 మిర్చి తీసుకుందాం. ముందుగా నేను ముందుగానే ఒలిచి పెట్టుకున్నాను. మీరు కూడా మంచిగా పురుగులు అవి చూసుకొని ఒలిచి పెట్టుకోండి. కొంచెం చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి. దీంట్లో కొంచెం మనం సాల్ట్ను పసుపు వేసి వాటర్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఇలా వాటర్ వేసాం కదా, దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం అండ్ పసుపు వేసుకుందాం. ఇంక ఇది 1 నిమిషం ఉంచేద్దాము. ఇలా 1 నిమిషం ఉంచేద్దాము. ఏమైనా ఉంటే బ్యాక్టీరియా మొత్తం ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇది ఇలాగా ఉంచేలోపు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుందాం. మిర్చి ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఆనియన్ని. ఇప్పుడు మనము ఈ నానబెట్టిన దాన్ని వడకట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కడాయి హీటెక్కినాక ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీటెక్కినాక కొంచెం ఆవాలు అండ్ కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అంతే. శనగపప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం సన్నగా తరిగిన ఆనియన్ని దాంట్లో యాడ్ చేద్దాం. ఆనియన్ పచ్చిమిర్చిని ఇలా యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం మంచిగా వేపుకుందాం. ఇలా ఆనియన్ మంచిగా వేగినాక మనం దీంట్లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం. ఇలా 1 నిమిషం ఉంచినాక దీంట్లో మనం కొంచెం పసుపు వేద్దాం అండ్ సాల్ట్. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మళ్ళీ 5 మినిట్స్ మనం మూత పెట్టి బాగా దగ్గరికి ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాం. చూసారు కదా, మంచిగా ఫ్రై అయింది. దీంట్లో మనం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాం. పిల్లలు కదండి, ఎక్కువ మిర్చి వేసాము అండ్ పచ్చిమిర్చి వేసాము. 1/2 స్పూన్ చాలు. ఇది ఒకసారి కలిపెట్టేసుకుందాం. మీరు ఇలాగ మంచిగా ఫ్రై లాగా కొంచెము ఇలా చేసి పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది టమాటా వేసి వండుతారు కదా, అలా కూడా అదొక టేస్ట్. అలా నాకు ఇష్టము. ఇది మా పిల్లలకి ఫ్రై కొంచెము అలవాటు అవడం కోసము. చిన్న పిల్లలు అనమాట, 5 ఇయర్స్ బాబు. అండ్ ఇలా ఫ్రై పెడతా ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు. ఇలాగేనండి, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకొని కారం వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. అంతే అండి, చూసారు కదా, ఇంతే. చాలా సింపుల్. నేను ఇంకా దీంట్లో ఏం వేయట్లేదు. మీరు వెల్లుల్లిపాయ కూడా వేస్తే చాలా మంచిది. నేను ఇప్పుడు లేదని వేయట్లేదు, మీరు వేసుకోండి వెల్లుల్లిపాయ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకంతే, ఇలా 2 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేయడమే. చూసారు కదా, చాలా సింపుల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.